జీవితంలో జరిగిన ఒక పెద్ద మలుపు రామ్ గోపాల్ వర్మ గారు పరిచయం అవ్వడం. ఆయనతో జర్నీ ఐ థింక్ గత 14 ఏళ్ళు అయింది, ఆల్మోస్ట్ 13 ఏళ్లలో 100 ఇంటర్వ్యూలు లెక్క కూడా లేదు, అన్ని ఇంటర్వ్యూలు చేసే అదృష్టం నాకు కలిగింది. అండ్ ప్రతిసారి గొప్ప విషయం ఏంటంటే ఒక 10 ఇంటర్వ్యూలు 8 ఇంటర్వ్యూలు అయ్యాక ఎవరినైనా వీళ్ళు తెలుసులే అనిపిస్తుంది. ఇప్పటికీ వర్మ గారు ఏమిటో ఇంకా మనం ఒడిసి పట్టుకోలేమేమో అనే ఒక భావన కలుగుతుంది ప్రతి ఇంటర్వ్యూలో. అండ్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ పిక్అప్ అన్నోయింగ్లీ, యాక్సెప్టింగ్ పీపుల్ యాజ్ దే ఆర్. మనుషులు ఎలా ఉంటే వాళ్ళని స్వీకరించగలగడంలో పరాకాష్ఠ రామ్ గోపాల్ వర్మ గారు. అది ఆచరించి చూపిస్తారు. ద వే హీ యాక్సెప్ట్స్ పీపుల్ ఫర్ హూ దే ఆర్. ఐ హావ్ నాట్ సీన్ ఎనీబడి యాక్సెప్ట్ పీపుల్. అండ్ అఫ్ కోర్స్ ఆథెంటిసిటీ అంటారు, ఒక పదం, చాలా బరువైన పదం. నిజం వేరు, సత్యం వేరు. నిజాలు మనం బయటికి చెప్తాం, సత్యం మనం మన మనసులో గ్రహించుకుంటాం. మనం ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మనకేం కావాలని. అది గ్రహించిన వ్యక్తులు వాళ్ళు ఎక్కడున్నా కూడా దే స్ప్రెడ్ దట్ అరౌండ్ దెమ్. ఇంకా తప్పనిసరిగా మనం కూడా అలాగే ఉండేలాగా పరిస్థితులు వస్తాయి వాళ్ళతో కనుక మనం జర్నీ చేస్తే. సో హీ ఈజ్ అ వెరీ 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 ఆథెంటిక్ బీయింగ్. మూడోది అఫ్ కోర్స్ హీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇన్ని పనులు చేసే వర్మ గారు, ఇన్ని ఫిలాసఫీలు చెప్పే వర్మ గారు జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. అన్నిట్లో హ్యూమర్ తీస్తారు, అన్నిటికీ ఆయన స్పందించే తీరు చూస్తే ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్. అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్ నోయింగ్ యూ సార్.